అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూలై 21వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి, మంచి చెడు ఆదాయం వ్యయం గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వృషభ రాశికి రాశిలోనే కుజ యొక్క సంచార గ్రహ ప్రభావం వలన అమితమైనటువంటి ఉత్సాహంతో చేపట్టినటువంటి ప్రతి పని పూర్తి చేయాలనే సంకల్ప బలంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. అలాగే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఆటంకాలతో మీ యొక్క పనులని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీ తెలివైన ఆలోచన విధానంతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా స్టాక్ ఎక్స్చేంజ్ రూపంలో కానీ, లేదా ఫైనాన్స్ రంగంలో కానీ, చిట్టీల రూపంలో కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి ధనార్జన చేయాలనే సంకల్పం ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి అవకాశము. మీ ఆలోచన, మీ పెట్టుబడి ఎప్పుడు కూడాను అధికంగానే ఈ యొక్క బుధగ్రహ సంచార ప్రభావంలో మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వేరే సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, నిరుద్యోగస్తులకి చక్కటి జీవన భృతితో కూడుకున్నటువంటి ఉద్యోగం లభించడం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా లభించే అవకాశాలు ఉంటాయి. ఇక దాంపత్య సమస్యలు, దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులకి చక్కటి జీవిత భాగస్వామితో వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు తప్పకుండా మంచి సత్సంతాన వార్త అనేటువంటిది వింటారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా జూలై 27వ తేదీన శని వక్రీకరించినటువంటి పరిస్థితి కారణం చేత ఇటు కుంభరాశి ఫలితాలను కూడా మీరు పొందబోతున్నారు. తద్వారా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు కొంత ప్రయత్నాల్లో ఆటంకాలు, అలాగే ఉద్యోగపరంగా దూర ప్రాంతానికి బదిలీ కావాల్సినటువంటి పరిస్థితి, దూర ప్రాంతంలో ఎక్కువగా జీవించాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. కాబట్టి సంసిద్ధులుగా ఉండండి. అంతేకాకుండా చేసే ప్రతి ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారికి గోచరమవుతుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క విద్యార్థులకి బాగా కష్టపడితే తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. అయితే పెద్దల యొక్క సహాయ సహకారాలతో కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించి తీరుతుంది. అంతేకాకుండా విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలికి వచ్చి ఆనందకరంగా మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు. ఏ తర్వాత చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి గోచరమవుతున్నాయి. కాబట్టి అన్ని విధాలుగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగండి. శని ప్రభావము సాధారణమైనటువంటి ఫలితాలే ఇస్తాయి. గొప్పగా లేకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత శని కొంత మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశము జూలై 27 నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. చేసే ప్రతి ప్రయత్నంలో ఆచితూచి స్పందించండి తప్ప ఏదో మొక్కుబడిగానో లేకపోతే తోచినట్టుగా మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకండి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. జాగ్రత్తలు పాటించండి. అయితే ప్రతి మనిషికి కూడాను సొంత ఇంటి కళ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఆర్థికపరంగా అభివృద్ధిలో ఉండాలి, వ్యాపారం బాగా సాగాలి, ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి, ప్రమోషన్స్ రావాలి, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యలు తొలగి ఆనందంగా జీవించాలి. అన్నిటికంటే మించి శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగబాధ నుంచి విముక్తి కావాలి అని కోరుకునే వాళ్ళు అందరూ ఉంటారు. అలాగే శని మారినటువంటి కారణం చేత ప్రధానంగా 12 రాశుల వారికి కూడాను ఎంతో కొంత ఎఫెక్ట్ అనేటువంటిది ఈ శని మార్పు వల్ల జరుగుతుంది. అనగా శని వక్రీకరించినటువంటి కారణం చేత దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చెప్పినటువంటి కష్టములు తొలగిపోయి మీ యొక్క సంకల్పం నెరవేరాలనే సదుద్దేశంతో తొలి ఏకాదశి రోజున వారాహి నవరాత్రుల సందర్భంగా 25వ తారీఖు జూలై 25వ తారీఖు రాత్రి 9 గంటలకి మన పీఠమాధ్వర్యంలో వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి రాత్రి 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఎలా ఉండబోతుందని తెలుసుకున్నట్లయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఆరోగ్యం 21వ తారీఖు రోజున అనారోగ్యం చేసే సంఘటనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వృధా కాలయాపన ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 22, 23, 24, 25, 26 ఈ తేదీలలో అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ శుభ ఫలితాలు పొందడం, రాని బాకీలు వసూలు అవ్వడము, అలాగే ప్రధానంగా
ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా ఆర్థిక పరంగా సమస్యలన్నీ తొలగించుకొని విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. ఇక 27, 28 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అన్ని విధాలుగా కష్టములు ఉంటాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 29, 30, 31 తేదీలలో సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి చర్చలు మీకు ఉపకరిస్తాయని చెప్పొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి సదుద్దేశంతో ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము రోజుకి 3 సార్లు పఠించండి. అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే ఇంకా దైవానుగ్రహం పొంది ఇంకా మీరు అనుకున్న సంకల్పం అతి శీఘ్రంగా నెరవేరాలి అని అనుకున్న వాళ్ళు జూలై 25వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమవతి హోమది కార్యక్రమాల్లో రాత్రి 8 గంటల లోపల జూలై 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే కూడా ఇంకా విభిన్నంగా ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.